హాయ్ అండి, అందరూ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రాశి ఫలాల్లో మేషరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం. మేషరాశి వారికి రేపటి రోజు అనగా ఆగస్టు 23 శనివారం రోజు ఉదయం 10 3 శుభార్తలు అయితే మీరు వినబోతున్నారు. అంతేకాకుండా రేపటి రోజు ఒక ఫోన్ కాల్ ద్వారా భయంకరమైన రహస్యం బయటపడబోతుంది. మరి ఆ రహస్యం ఏంటి, ఆ 3 శుభార్తలు ఏంటి అన్న దాని గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు నెంబర్ 1 వశీకరణ మంత్రికుడు, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ పెళ్లి, సంతానం, వ్యాపార సమస్యలు, భార్యాభర్త మధ్య గొడవలు, గృహ సమస్యలు, స్థల సమస్యలు, కళ్యాణ దోషం మరియు నాగదోషం పూర్తిగా తీయబడును. నాగబంధం, గుప్త నిధులు ధనకై లంకెబిందుల కొరకు కోరుకున్న వారికి మీ దగ్గర చేరేలా అంజనం వేసి చెప్పబడును. స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి ఒకే కాల్ చేయండి. మీ సమస్యని పూర్తిగా పరిష్కరించుకోండి. 8096448525కి ఒకే కాల్ చేయండి. ఎటువంటి సమస్య ఉన్నా కానీ చిటికలో మీ సమస్యని పరిష్కరిస్తారు. ఇప్పుడు ముందుగా ఈ మేషరాశిలోని మంచిగా గురించి మనం తెలుసుకుందాం. మీరు చాలా అందంగా ఉంటారు, అందమైన మనసు ఉంటుంది, అందరితో ప్రేమగా మాట్లాడతారు, అబద్ధాలు అస్సలు మాట్లాడరు, ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. దానివల్ల వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు. కొంతమంది వీరి నుండి దూరం అయిపోయారు కూడా. చిన్నప్పటి నుండి కష్టపడుతూనే పెరిగారు, ఎన్నో బాధలు పడ్డారు. వీరికి కుటుంబం బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఎన్నో కష్టపడ్డారు. ఈ మేషరాశి వారికి కుజుడు అధిపతి కాబట్టి రేపటి రోజు అదృష్టం వరిస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తున్నాయి. ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు. కుటుంబంలో ఉన్న ఇబ్బందుల్ని తొలగిపోతాయి. ఇంట్లో సంపద పెరుగుతున్నాయి. కష్టాల నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది. అంతేకాకుండా ఇప్పటివరకు ఎన్నో కష్టాలను ఎన్నో బాధలని తట్టుకున్నారు. జీవితంలో చాలా ఇబ్బందులు పడ్డారు. నా అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ సమస్య వచ్చినా మీరు తోడుగా ఉంటారు. కానీ నా అనుకున్న వారి మిమ్మల్ని మోసం చేశారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సాయం చెయ్యరు. అయినా వీరికి రేపటి రోజు మంచి జీవితం ఉంటుంది. అంతేకాకుండా రేపటి రోజు ఒక దేవుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఎంతో అదృష్టం అనేది మీ వశమవుతుంది. ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతున్నాయి. అప్పుల బాధ నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది. అనుకున్న పనులు కూడా జరుగుతున్నాయి. చేసే ప్రతి పనులు కూడా మీరు ఊహించిన ధనలాభాలు కూడా కలగబోతున్నాయి. కాలం మీకు రేపటి రోజు అనుకూలంగా ఉంటుంది. మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి. మరి ఆ దేవుడు ఎవరో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఈ మేషరాశి వారికి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మొత్తం 9 పాదాలు ఈ మేషరాశి వారికి చెందుతున్నాయి. వీరి కష్టానికి దగ్గర ఫలితం అనేది రేపటి రోజు లభిస్తుంది. అదృష్టం వరిస్తుంది. రేపటి రోజు కాలం వీళ్ళని బాగా కలిసి వస్తుంది. మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతున్నాయి. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. ఇప్పటి నుంచి మంచి వస్తున్నాయి. విద్యార్థులకు మంచి జీవితం ఉంటుంది. మంచి స్థాయికి కూడా చేరుకుంటున్నారు. వ్యాపారస్తులకు ఇప్పటివరకు సమస్యలన్నీ కూడా తొలగిపోతున్నాయి. ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్ వచ్చే అవకాశం రేపటి రోజు కనబడుతుంది. జీతాలు కూడా పెరిగిపోతున్నాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది. మేషరాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా సాయం చేస్తారు. మీరు ఎవరిని కూడా మోసం చేయరు. అందరూ బాగుండాలి అనుకుంటారు. వీరిని నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ ఆపద వచ్చినా మీరు తోడుగా ఉంటారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు. దానికోసం చాలా కష్టపడ్డారు. రేపటి రోజు ఒక దేవుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది. మరి ఆ దేవుడు ఎవరంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు. రేపటి రోజు శివుని ఆశీస్సులు మీపై ఎక్కువగా ఉంటాయి. దానివల్ల అఖండ అదృష్టం అనేది మీకు వరిస్తుంది. ఇంట్లో అష్టదరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి. ఈ సోమవారం మీ ఇంటిని శుభ్రం చేసుకొని శివుణ్ణి పూజ చేయండి. లేకపోతే శివుని గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టి శివుణ్ణి దర్శించుకోండి. దానివల్ల శివుని అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరగబోతున్నాయి. మీ కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయి. మీరు ఎప్పుడు చూడండి డబ్బు రేపటి రోజు మీ ఇంట్లో చూడబోతున్నారు. డబ్బుకు ఏ లోటు ఉండదు. మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోతాయి. మంచి శుభార్తలు కూడా మీరు వినబోతున్నారు. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని రేపటి రోజు అస్సలు వదులుకోకండి.
ఇప్పటివరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడుతూ వచ్చాడు. మీకు ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి శివుణ్ణి తలుచుకోండి, అన్నీ కూడా తొలగిపోతాయి. ఎవరు లేరని ఎప్పుడూ బాధపడకండి, శివుడు ఉన్నాడని మర్చిపోకండి. మీకు ఏం కావాలో శివుడికి బాగా తెలుసు. మీ కోరికలన్నీ కూడా వెంటనే తీరుస్తాడు. కాబట్టి ఈ మేషరాశి వారికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది. ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే సీరియస్ అవుతారు, కోపంతో తిడతారు, ఆ తర్వాత బాధపడతారు. ఎవరైనా ప్రేమిస్తే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. వారి కోసం ఏదైనా చేస్తారు. జీవితంలో ఎలాంటి లోటు కూడా రాకుండా చూసుకుంటారు. ఈ మేషరాశి వారికి రాబోయే రోజుల్లో ఎంతో అదృష్టం వరిస్తుంది. అపరమైన ధనవృద్ధి కలుగుతుంది. జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు. ఆర్థిక స్థితి పెరుగుతుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు. ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు. కాలం మీకు అనుకూలంగా మారుతుంది. అదృష్టం మీ వెంటే ఉంటుంది. ఈ మేషరాశి వారికి సంతానం కలుగుతుంది. ఈ మేషరాశి వారు పెళ్లి కోసం ఎదురు చూసేవారికి రేపటి రోజు ఖచ్చితంగా ఒక మంచి శుభవార్త అయితే మీరు వినబోతున్నారు. ఈ 2 శుభవార్తలు ఖచ్చితంగా నెరవేరబోతున్నాయి. ఈ మేషరాశి వారిని పెళ్లి చేసుకున్న వారు చాలా అదృష్టవంతులు. వారి జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు. భార్యాభర్తల బంధం బలంగా ఉంటుంది. సంతోషమైన జీవితం ఉంటుంది. మేషరాశి వారు రేపటి రోజు కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంది. అందులో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. రేపటి రోజు బయటికి వెళ్లే ముందు ఒక్కసారి శివుని తలుచుకొని బయటికి వెళ్ళండి. దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా మీకు రావు. రేపటి రోజు బయటి వారి మాటలు నమ్మి ఏ పని కూడా చేయకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ మేషరాశి వారు మీకు వీలైతే రేపటి రోజు ఆహార దానం చేయండి. దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు తగిలే అడ్డంకులన్నీ కూడా దూరమైపోతాయి. ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతున్నాయి. కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. మేషరాశి వారు రేపటి రోజు మీ చుట్టుపక్కల ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరితో గొడవలు పడకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మీ సంపాదన విషయాలు ఎవరికీ చెప్పకండి. దానివల్ల మీపై కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది. మీరు మంచిగా బతికితే అస్సలు ఓరవలేరు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా రేపటి రోజు ఈ వ్యక్తి ద్వారా ఒక ఫోన్ కాల్ ద్వారా మీకు భయంకరమైన రహస్యం బయటపడబోతుంది. మరి ఆ అక్షరం ఏంటంటే కే అక్షరంతో మొదలై పేరున్న వారితో రేపటి రోజు మీకు ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక సమస్య అయితే రాబోతుంది. వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది. కాబట్టి రేపటి రోజు జాగ్రత్తగా ఉండండి. ఇంకా మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే శుక్రవారం లేదా ఆదివారం మొదలు పెట్టండి. దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి. ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు. ఇంకా రేపటి రోజు నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో ధరించండి. దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా మీకు రావు. రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నీలం, తెలుపు, గులాబీ. మీకు కలిసి వచ్చే సంఖ్యలు 3, 7, 9. ఇవి మీకు కలిసి వచ్చే సంఖ్యలు. విన్నారు కదండి. మేషరాశి వారికి రేపటి రోజు ఎలా ఉండబోతుందో, ఏ దేవుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంది, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి అని దాని గురించి తెలుస్తున్నారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోండి ఫ్రెండ్స్.